సీట్ల మార్పులు చేర్పుల విషయంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న వైసీపీ అధిష్టానం అసలు విషయం మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి మాట్లాడుతున్న పెద్దలు రెండవ జాబితా విడుదల చేయడానికి భయపడుతున్నారు. ఫస్ట్ లిస్ట్ తర్వాత నేతల్లో అసంతృప్తి రావడంతో రెండో జాబితా విషయంలో వెనకడుగు వేస్తున్నారు. కొన్ని రోజులుగా తాడేపల్లి ప్యాలెస్ వేదికగా వైసీపీ సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. అయితే రేపు ఎల్లుండి సెకండ్ లిస్ట్ అంటూ కాలం గడుపుతున్న వైసీపీ అధిష్టానం జాబితా విడుదల విషయంలో వెనకడుగు వేస్తోంది. ఫస్ట్ లిస్ట్ విడుదల తర్వాత నేతల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. కొంతమంది నేతలు ఇప్పటికే పార్టీలు కూడా మారారు. మరికొందరు అధికార పార్టీకి దూరమవుతున్నట్లు ప్రకటించారు కూడా. రాబోయే ఎన్నికల్లో వైనాట్ 175 అంటున్న వైసీపీ పెద్దలకు ఈ అంశం మింగుడు పట్టం లేదు. అందుకని జాబితా విడుదల తర్వాత అసంతృప్త నేతలను బుజ్జగించే పనులను రీజనల్ కోఆర్డినేటర్ కు జగన్ అప్పగించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 11 నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలతో రెండో జాబితాను 2 రోజుల క్రితమే ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అసంతృప్త నేతలను బుజ్జగించిన తర్వాతే లిస్టు రిలీజ్ చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు అధినేత పిలుపు మేరకు వచ్చారు. వీరిలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గైపేట ఎమ్మెల్యే ఉదయ్ భాను, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్లు వచ్చారు. అయితే వీరిలో మెజార్టీ సభ్యులు తమ స్థానాల్లో మార్పులు చేర్పుల విషయంలో సీఎంఓ కార్యాలయం అధికారి ధనుంజయ రెడ్డి వద్ద అభిప్రాయాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బాలశౌరీలు సైతం తాడేపల్లి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. ఇప్పటికే మోపిదేవి నియోజకవర్గం రేపల్లిలో ఇన్ఛార్జ్ మార్పు పట్ల వ్యతిరేకత వస్తోంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా తాడేపల్లి చేరుకున్నారు. హిందూపురం ఎంపీ స్థానం కింద ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై చర్చించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని వరుసగా 3వ రోజు కూడా సీఎంఓ వచ్చారు. అయితే సీఎం జగన్ లేరని తెలుసుకుని తిరిగి వెళ్లిపోయారు. మార్కాపురంతో పాటు ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై చర్చించేందుకు తాడేపల్లి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు విషయంలో మొదట్లో కనపరిచిన స్పీడును వైసీపీ ప్రదర్శించలేకపోతోంది. వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులపై ముందుగా లీకులిచ్చి వచ్చే పరిణామాలపై అంచనా వేసే పనిలో పడ్డారు. ఆయా స్థానాల్లో వ్యతిరేకత వస్తే దాన్ని చక్కదిద్దే బాధ్యతను సిట్టింగులకు, రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించి చేతులు దులుపుకోవాలని పెద్దలు భావిస్తున్నారు.